హనుమాన్ చాలీసా. హనుమంతుల వారి సంకల్పం. ఈ సంకల్పం చేస్తే స్వయంగా హనుమంతుల వారే వచ్చి సహాయం చేస్తారు అని నమ్మకం. లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా హనుమంతుల వారి ఆరాధన ఎవరైతే చేస్తారో వారి జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా హనుమంతుల వారు తీరుస్తారు. మనం 11 రోజులు చేసే ఈ సంకల్పం చాలా శక్తివంతమైనది. ఎందుకంటే మనం స్వయంగా హనుమంతుల వారిని సహాయం కోరుతున్నాము. ఈ సంకల్పం చేయడం వల్ల 100% సమస్యలు సాల్వ్ అవుతాయి. కానీ ఈ సంకల్పం చేయడం అంత ఈజీ కాదు. మీరు చేసే ఈ సంకల్పం మీరు లేదా మీ ఫ్యామిలీ గురించి అవ్వాలి. వేరే వాళ్ళ నాశనం, చెడు కోరుతూ ఉండకూడదు. 11 రోజులు బ్రేక్ లేకుండా 11 సార్లు ప్రతిరోజు చాలీసాని చదవాలి. ఇప్పుడు సంకల్పం చేసే విధానం చూద్దాము. మొదట మీకు ఉన్న కోరిక ఏదో ఫిక్స్ అయ్యి దాని గురించి కోరుకోండి. అంటే నా కోరిక మేరకు నేను 11 రోజులు ఈ హనుమాన్ చాలీసాని చదువుతున్నాను అని మీ మనసులో మీరు కోరుకొని ఈ సంకల్పాన్ని మొదలు పెట్టాలి. మొదట మనం దీన్ని మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ బ్రహ్మ ముహూర్తంలో మొదలు పెట్టాలి. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 4:30 నుండి 5:15 మధ్యకాలం అన్నమాట. ఈ టైంలో మనం నిద్రలేచి శుచిగా మంచిగా శుభ్రంగా ఉన్న బట్టలను ధరించి ఈ సంకల్పం అనేది స్టార్ట్ చేసుకోవాలి. మనం సంకల్పం కోసం కూర్చున్న ప్లేస్ నుండి సంకల్పం పూర్తి అయ్యే వరకు లెగవకూడదు. హనుమాన్ చాలీసా చదవటం కంప్లీట్ అయ్యాక మనకి చివరిలో తులసీదాస్ అనే పేరు బదులు మన పేరు చెప్పుకోవాలి. 11 రోజులు కంప్లీట్ అయ్యాక లాస్ట్లో బజరంగ్ బన్ చదవాలి. బజరంగ్ బన్లో హనుమాన్ మనిషిగా వచ్చి హెల్ప్ చేస్తాను అని తానే స్వయంగా చెప్పారు. కానీ ఈ హనుమాన్ సంకల్పం 100కి 90 మంది చేయలేకపోతున్నారు. ఎందుకు అంటే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీనికి ఉన్న నియమాలు: బ్రహ్మచర్యం పాటించాలి, నాన్ వెజ్ తినకూడదు, ఆల్కహాల్ ముట్టకూడదు, చెడు మాటలు మాట్లాడకూడదు, కోపం పడకూడదు. ఇవన్నీ మనం చెయ్యగలిగితే మాత్రమే మనం హనుమాన్ సంకల్పం కంప్లీట్ చేయగలుగుతాం. మనం ఈ 11 రోజుల్లో ఈ నియమాల్లో ఏదైనా తప్పినట్లయితే మళ్ళీ మొదటి నుండి ఈ హనుమాన్ సంకల్పాన్ని మొదలు పెట్టాల్సి ఉంటుంది. కానీ మనం ఈ హనుమాన్ సంకల్పాన్ని నియమాలతో కంప్లీట్ చేసుకున్నట్లయితే మనం కోరుకున్న కోరికలు ఏవైనా కానీ ఖచ్చితంగా తీరుతాయి. అలాగే మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఆ హనుమంతుల వారి ఆశీస్సులు, ఆ శ్రీరామచంద్రుల వారి ఆశీస్సులు ఉండాలి అని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులకి కానీ మీ స్నేహితులకు కానీ ఈ వీడియోని షేర్ చెయ్యండి. వారిని కూడా సమస్యల నుండి బయటపడేలా చేయండి అని కోరుకుంటున్నాను. ధన్యవాదములు.